ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి ఇవాళ రూపాయి విలువ తగ్గిపోయింది, లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగిపోయినాయి. రాష్ట్రంలో భారతదేశంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. నిరుద్యోగ సమస్య, పేదరికం సమస్య, రైతుల సమస్యలు, బ్లాక్ మనీ సమస్య, అవినీతి సమస్యలు ఇవన్నీ కూడా ఒకవైపు పెరిగిపోతూ ఉంటే ఆ సమస్యలు ఏవి కూడా పట్టించుకోకుండా అంబానీలు అదానీలకు ఊడిగం చేయడమే పనిగా భావించి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి పెద్ద ఉదాహరణ ఏమంటే ఇవాళ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారుల పేరుతో అక్కడున్న వాళ్ళను ఇవాళ వాళ్ళకి చేతులకు కాళ్లకు బేడీలు వేసి విమానాలు ఎక్కించి పంపిస్తూ ఉంది. కానీ అదే డొనాల్డ్ ట్రంప్ అదానికి అనుకూలంగా అక్కడ ఉన్న చట్టాలను కూడా అమల్లో లేకుండా దాన్ని అంతా కూడా అబేన్స్లో పెట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీలకు అదానీలకు సేవ చేయడంలో నిమగ్నమై సాధారణ ప్రజల సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయనందువల్ల ఈ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరిని నిరసిస్తూ మతోన్మాద జాడ్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు కూడా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా 26 జిల్లాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతూ ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రచార ఉద్యమానికి సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.